హరి ఓం. ప్రశ్నోపనిషత్తు సమీక్షలంటూ మొదలుపెట్టాము. చక్కగా అర్థం చేసుకుని ప్రయత్నం చేసి విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చినటువంటి అందరికీ కూడా అనేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. విశ్వనాథం గారు ఈరోజు చాలా చక్కగా ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా 12 మంత్రాలు, 14 మంత్రాలు, 16 మంత్రాలు అని భయపడకుండా ఉన్నవాటిని సంక్షిప్తంగా విషయాన్ని తెలియజేస్తూ సూర్యుని యొక్క ప్రాముఖ్యతను కూడా కొంచెం జోడించి చెప్పడం జరిగింది. నేనిప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను స్పృశించి ఆల్రెడీ చెప్పినవే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయడానికి ట్రై చేస్తాను. కర్మకాండ ఉందనుకోండి, కాయిక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మ. దానికి అర్థము, కామము, ధర్మము, ఫలత్రయంగా ఉంటాయి. దానిలో దోషత్రయం ఉంటుంది: దుఃఖ మిశ్రిత్వము, అతృప్తికరత్వము, బంధకత్వం. జ్ఞానకాండ అంటే బ్రహ్మ విద్య, ఉపనిషత్ విద్య. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాన్ అన్నట్టుగా నిర్వేదము, వైరాగ్యం అన్నది అత్యంత ముఖ్యం. ఇక్కడ ఫలం ఏమిటి? ఈ ఉపనిషత్ చదవడం వలన ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. సో కర్మకాండకు జ్ఞానకాండకు ఇది వ్యత్యాసము. అక్కడ దుఃఖ మిశ్రిత్వము, అతృప్తికరత్వము, బంధకత్వము అనేటటువంటి ఉంటాయి. అర్థకామ ధర్మాల గురించి చెప్పబడుతుంది. 3 రకాలైనటువంటి కర్మలు, కాయిక, వాచిక, మానసిక కర్మలు ఉంటాయి. ఇక్కడ ఆత్యంతిక దుఃఖ నివృత్తి లేక పరమానంద ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఈ పేర్లు చెప్పబడ్డాయి. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రకరణాల పేర్లు కూడా ఒకసారి తెలుసుకోవాలి. సృష్టి ప్రకరణం అనే దానిని కబంది ఆఖరిని 6వ నెంబర్లో ఉన్నాయని అడిగారు. ప్రాణస్థుతిని భార్గవుడు గారు అడిగారు. ప్రాణోపాసనను కౌశల్య అని ఆయన అడిగారు. అవస్థాత్రయం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల గురించి శౌర్యాయిని అడిగారు. సత్యకాముడు ఓంకారోపాసన గురించి అడిగారు. షోడశకల పురుషుని గురించి సుకేశుడు అడిగారు. ఇక్కడ 6 ఉన్నటువంటివి జస్ట్ రివర్స్ ఆర్డర్లో పిప్పలాద గురువు గారిని అడగడం జరిగింది. ఈనాడు మొట్టమొదటి ప్రశ్నను చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పేర్లే ఉన్నాయి. ఇందులో ఇదేం ప్రత్యేకమైనటువంటి శ్లోకం కాదు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే తే బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టాహ పరం బ్రహ్మ అన్వేషణ. వీళ్ళు బ్రహ్మనిష్ఠులు అయితే మళ్ళీ బ్రహ్మను ఎందుకంటే అన్వేషించడం? అంటే వీళ్ళు అపర బ్రహ్మనిష్ఠులు, ఇంకా పరబ్రహ్మను తెలియలేదు కాబట్టి పరంబ్రహ్మ అన్వేషమాణ అన్నది. ఇంకోటి కూడా అనుకున్నారు, ఈ గురువుగారి దగ్గరికి వెళితే ఏషహవై ఏతత్ సర్వం వక్ష్యతి, అంతా చెప్పగలిగిన సామర్థ్యం ఈయనకున్నది అంటూ విధి విధానంగా పిప్పలాదను ఉపసన్నాహ వెళ్ళారు. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్. దీనికి అనుబంధమైనటువంటి దీంట్లో ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా వీళ్ళు చక్కగా వెళ్ళారు. ఇక్కడ మనం ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మనకు రమణ మహర్షులు వారు ఇచ్చినటువంటి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హి అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి. హృది విష మనసా స్వం చిన్నతామధ్యతావా పవన చలనరోధాత్మనిష్టో భవత్వం అంటూ మనం రోజు చేస్తున్నటువంటి నిధిధ్యాసనే ఇక్కడ చెప్పడం జరిగింది. పరబ్రహ్మ అన్వేషమానులు కదా, అంటే పరబ్రహ్మ ఆల్రెడీ దొరికిపోతే ఇంకా అన్వేషణ ఎందుకు వాళ్ళు? అంటే పరబ్రహ్మకి ఇంకా తెలుసుకోలేదు. ఉపాసనల యొక్క పరిమితత్వాన్ని తెలుసుకొని పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాశ్చ కృతకృతేనా సమిత్పాణి సోతినియం బ్రహ్మనిష్టం స గురుమేవాభిగచ్చేత్ అని చెప్పినట్లుగా ఇంకా వీళ్ళు అపరబ్రహ్మనిష్టను మాత్రమే కలిగిన వారై ఇంకా పరబ్రహ్మను తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళు పరబ్రహ్మ అన్వేషమాణ అంటే పరబ్రహ్మను అన్వేషిస్తున్న వారై వెళ్ళారు. ఎవరి దగ్గరికి? భగవంతం పిప్పలాదం సర్వజ్ఞ కల్పై టిక్తపాణేర్ న సంపద్యతే రాజానాం దేవతానాం. పుట్టి చేతులతో రాజుగారి దగ్గరికి, దేవతల దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేశారు? సమిత్పాణయ అన్నట్టుగా ఉపలక్షణం అన్నమాట. చేతిలో దర్భలు పట్టుకెళ్ళారు, సమిధులు పట్టుకెళ్ళారు. అంటే జ్ఞానాగ్నిలో తమ తాలూకా అహంకారాన్ని దగ్ధం చేయడానికి అంటూ అర్థం చేసుకోవాలి. ఏషః వై తత్ సర్వం రక్షతీతి. దట్ కాన్ఫిడెన్స్ వన్ మస్ట్ హ్యావ్. ఇఫ్ యూ అప్రోచ్ ఏ గురు
You must have a confidence that the Guru knows everything that you want and also he is willing to teach. ఏషః వై తత్సర్వం వక్ష్యతి ఇతి అనేటటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. అక్కడ వెళ్ళి వాళ్ళు ఆయన ఏం చేశారు, వెంటనే చెప్పేలా బ్రహ్మచర్యేణ తపసా సంవత్సరం సంవత్స్యత యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత. మీకు ఏమేమి అడగదలుచుకున్నారో ఏడాది అయిన తరువాత అడగండి. ఎలా ఉండాలి? తపసా, బ్రహ్మచర్యేణ, శ్రద్ధయా. దీస్ ఆర్ ద 3 ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ ఎనీ విద్యార్థి. మనం అందరం విద్యార్థులు కాబట్టి తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, సంవత్సరం పాటు వీళ్ళని పరీక్ష చేయడానికి సంవత్స్యత, చక్కగా ఉండండి. యథాకామం, మీకు నచ్చిన విధముగా, ప్రశ్నాన్, మీకు ఏ అడగదలుచుకున్నారో ఆ ప్రశ్నలను పృచ్ఛత. ఇక్కడ విశ్వనాథం గారు పాయింట్అవుట్ చేసినట్టు యది విజ్ఞాస్యామః సర్వం హవో వక్ష్యామ ఇది. యది ఒకవేళ విజ్ఞాస్యామః నాకు తెలిసి ఉంటే, నాకు ఒక్క పిసరు కూడా దాచకుండా సర్వం వహా మీకు వక్ష్యామ ఇది చెప్తాను. గురువులో ఉండవలసినటువంటి లక్షణం కూడా చక్కగా ఇక్కడ ప్రస్ఫుటంగా తెలియవస్తుంది. వెంటనే బోధించలా, సంవత్సరం పాటు శిష్యుల అర్హతను పరీక్షించాలి. దిస్ ఈస్ కాల్డ్ ది ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ బ్రహ్మచర్యం అన్నారు. ఋషి అంటే తపస్సు. తపసా బ్రహ్మచర్యేణ ఋషి జానాతి ఇది ఋషి. తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు అంటే బ్రహ్మచర్యం అంటే ఏమిటి? 8 fold సెన్షువల్ యాక్ట్స్ అంటూ చిన్మయాస్వామి వారు చెప్పారు. నాన్ ఇంటెలిజెన్స్ ఇన్ వరల్డ్లీ ప్లూరాలిటీ అని సింపుల్గా మనము దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అంటే బ్రహ్మచర్యం అనగా భిన్నత్వంలో తలదూర్చి ఆ ద్వంద్వాలలో పడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడమే బ్రహ్మచర్యం అంటూ తెలుసుకోవాలి. శ్రద్ధయా అంటే ఆస్తిక్య బుద్ధియా, యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత యది విజ్ఞాస్యామః సర్వం హవో వక్ష్యామి. సో టీచర్ హ్యాస్ గాట్ నో ఈగోయిజం, నో వ్యానిటీ. మూడవ ప్రశ్నకు వచ్చేసరికల్లా ఇక్కడ ప్రశ్న స్టార్ట్ అవుతుంది. కుతోహ వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి అని కబంది గారు దగ్గరకు వెళ్ళి అడిగారు. నిశ్చయంగా ఇమాః ప్రజాః, ఈ ప్రాణులన్నీ కూడా కుతః ప్రజాయంతః, దేని నుంచి పుడుతున్నాయి అంటే స్థూలమైన అర్థం ఏముంటుంది? తల్లిదండ్రుల నుంచి పుడుతుంది. అది కాదు కదా కావాల్సింది. ప్రాణుల పుట్టుకమైన స్థూల ప్రశ్న కాదు. సృష్టి విషయం ఎందుకు? పరబ్రహ్మను అన్వేషించడానికి వచ్చారు. సృష్టి ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. అంటే ఏమిటి? సృష్టి క్రమాన్ని తెలుసుకుంటే ఈ సృష్టి క్రమానికి కారణమైనటువంటి పరబ్రహ్మను తెలుసుకోవడానికి ఉంటుంది. అపర విద్యా కర్మణో సముచితయో గతి వ్యక్తవ్యం. తరువాత ప్రశ్నలు అడిగే వరుస క్రమము, మొదట వాళ్ళు ఇచ్చిన పేర్లు మారాయి. ఇక్కడ చెప్పబడ్డాయి. యాక్చువల్గా మిథున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, ప్రజా సృష్టి. బోధన గమ్యము వేరు. ఈ బోధన గమ్యం ఏమిటి? ఈ సృష్టి గురించి చెప్పడం కాదు, ఈ సృష్టి ద్వారా పరబ్రహ్మను బోధించడానికి. 4వ మంత్రంలోకి వచ్చేసరికల్లా తస్మై సహోవాచ ప్రజాకామవై ప్రజాపతి సహ తపో అతప్యత స తపస్తత్వా. అంటే ఆయన బాగా ఆలోచించి మిథునం ఉత్పాదయతే. ఎవరు పుట్టించారు? ప్రజాపతి. అంటే ఇక్కడ ప్రజాపతి అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మము మిథునం ఉత్పాదయతే, ఒక జంటను సృష్టించాడు. ఆ జంట పేరు ఇక్కడ రయించ ప్రాణంచ ఇత్యేతౌ మే బహుధా ప్రజా కరిష్యత ఇది. ఈ రెండే నాకు అంత సృష్టిని తయారు చేసి ఇస్తాయి అనే నమ్మకంతో రెండింటిని సృష్టించాడు. ఇక్కడ ఈయన ఆలోచించినటువంటి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉండి చేశాడా? జ్ఞానం లేకుండా చేశాడా? ముందే ఆలోచించాడు అంటే జ్ఞానం ఉన్నది. అయితే జ్ఞానం ముందుందా? సృష్టి ముందుందా? లేదా సృష్టి అయిన తర్వాత జ్ఞానం వస్తే జ్ఞానం లేకుండా చేశాడా అనేటటువంటి మీమాంస రావడానికి అవసరం. ఈశ్వరుడే జ్ఞానము, జ్ఞానమే ఈశ్వరుడు. మిథున సృష్టి అంటే శక్తి ద్రవ్యము, ఎనర్జీ అండ్ మ్యాటర్. శక్తి అంటే రై, శక్తి అంటే ప్రాణము, ద్రవ్యము అంటే రై, ఎనర్జీ అండ్ మ్యాటర్. ఈ రెండు తాలూకా సమాహారమే జ్ఞానము. రెండూ కలిస్తే పరిపూర్ణము. అంటే భోక్త భోగ్యం, అత్త అన్నం అని చెప్పినట్టుగా విరుద్ధ స్వభావాలు కలిగినట్టుగా ఉంటాయి. కానీ గామావిశ్య భూతాని ధారయామ్యహం ఓజస పూష్ణామి చ ఔషధీం సర్వ సోమో భూత్వా రత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అంటే అక్కడ రై, ఈ ప్రాణము రెండూ నేనే అంటూ ఆ శ్లోకద్వయంలో చెప్పబడింది. సమష్టి చైతన్య ప్రకాశము ముందు సమష్టి మనస్సు ఆడేటటువంటి నాట్యము, అంటే సమష్టి చైతన్య ప్రకాశము ముందు సమష్టి మనస్సు అంటే చేతన ఆడే నాట్యమే సృష్టి. చైతన్య ప్రకాశం సినిమా అనుకుంటే ఈ చైతన్య ప్రకాశం వెనకాల ప్రొజెక్టర్ అవుతే ఆ ముందున్న ఫిల్మ్ సమష్టి మనస్సు అనుకుంటే ఇందులో ఉన్న బొమ్మలు అక్కడ కనపడడమే సృష్టి. ఎక్కడో మేఘాల మీద ఒక పెద్ద ఆయన కూర్చున్నారు, గెడ్డాల తాతగారు. ఆయన కొన్ని మిలియన్స్ ఇయర్స్ ముందు నుంచి భగవంతుడు ఆయన ఇలా సృష్టించి అలా పంపించారు అనేటటువంటి కాన్సెప్ట్ను పక్కన పెట్టాలి. సమష్టి విజ్ఞాన శక్తియే హిరణ్యగర్భ బ్రహ్మ. అందులో ప్లానింగ్, థింకింగ్, రిమెంబరింగ్, ఎగ్జిక్యూటింగ్ అన్నీ ఉన్నాయి. దాన్నే తపస్సు అంటారు. దీనికి ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇట్ ఇస్ నాట్ అ లైనియర్ మోడల్. మొదలైంది, జరిగింది, ఎండ్ అయింది, అలా ఏం ఉండదు. ఇట్ ఇస్ అ సర్క్యులర్ మోడల్ అని తెలుసుకోవాలి. ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ మ్యాటర్. అంటే ఎప్పుడైతే ఎనర్జీ కదిలిందో అక్కడ ద్రవ్యం ఏర్పడుతుంది. ప్రాణం అనగా చైతన్య సహిత క్రియాశక్తి. ఈ అండ్ ఎం, ఎనర్జీ అండ్ మ్యాటర్, ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సేమ్ ప్రాసెస్, లైక్ ఎ ఫిడల్ అండ్ ఎ మెలోడీ. అంటే ఒక వాయిద్యము, వీణకు వీణ తన తాలూకా సంగీత మాధుర్యం, ఈ రెండింటిని వేరు చేయగలమా? చేయలేము కదా. అలాగే రై ప్రాణము అన్న కూడా ఒక్కటే అని తెలుసుకోవాలి. ఈ ఏకత్వాన్ని గ్రహించడమే రెండు సృష్టించారు అనేటటువంటి భావన కాకుండా ఈ రెండు ఒకే శక్తి సమాహారము అని తెలుసుకోవాలి. ఆదిత్యోహవై ప్రాణో రైరేవ చంద్రమా రైర్వాయే తత్సర్వం యన్మూర్తం చామూర్తం తస్మాన్ మూర్తిరేవ రై. మిథున సృష్టి తరువాత లోక సృష్టి వస్తుంది. లోకం సృష్టించాలంటే ప్రాణము లేక ఎనర్జీ ఉండాలి, మ్యాటర్ ఉండాలి. అదే చంద్రుడు లేక రై. సూర్యుడు అంటే చంద్రుడు, రాత్రి పగలు సృష్టించేటటువంటి వాడు, సృష్టికి పునాది. రై అంటే ద్రవ్యము, జలము కూడా అందులోనే కలిసి వస్తుంది. ఆవిరి, మంచుగడ్డ ఉన్నాయండి. ఇవి రెండు ఒకటా వేరే? ఆవిరి అమూర్తం, మంచుగడ్డ మూర్తం. మూర్తామూర్తములు రెండే ఒక్కటే తత్వంలో ఒక్కటే, రెండు జలమే. అలాగే రై చంద్రుడు ప్రజాపతి, సూర్యుడు ప్రజాపతి. మూర్తిరేవ రై. రై సర్వాత్మకత ప్రజాపతి రూపత్వాత్. సూర్యుడు సర్వాత్మకం అంటే సర్వ ప్రాణులకు ప్రాణాత్మకం. ప్రాణం సర్వాత్మకం. ఈ 6 నుంచి 8 వరకు ఉండే మంత్రాలన్నీ కూడా సూర్యుడే ప్రాణము అంటూ బోధిస్తుంది. ఎక్కడ సూర్యుడున్నాడో వ్యాపకత ఉంటుంది. ఆ వ్యాపకతయే లోకాలు. సృష్టి కార్యము యుగపత్, ఇన్స్టంటేనియస్గా, అమేజింగ్గా వచ్చింది అంటూ తెలుసుకో. 6వ మంత్రంలోకి వస్తే యథాదిత్య ఉదయన్ యత్ ప్రాచ్యం దిశన్ ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిసత్తే దక్షిణాం యత్ ప్రతీచిం ఉదీచ్యం యథో ఉత్వం యదంతరా దిశో యత్సర్వం ప్రకాశయతి. చూడండి ఆ ఋషిగారి తాలూకా ఎక్స్ప్రెషన్. అదిగో సూర్యుడు వచ్చేస్తున్నాడు, తూర్పు వైపు ఉన్నటువంటి అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. ఇదిగో దక్షిణం వైపు, ఇదిగో ఉత్తరం వైపు సకల ప్రాణులు, సకల లోకాలు ప్రకాశింపచేయబడిపోతున్నాయి అంటూ ఆయన నిజంగా సూర్యుని ద్వారా ఈ వెలుగు ప్రకాశం అంతా చేరి ఈ సృష్టి ఉద్భవించడం చూస్తున్నటువంటి ఋషి కాబట్టి ఆయన చెప్పగలిసారు ఆ విధంగా. అన్ అన్పారలల్డ్ ఇమాజినేషన్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రై సర్వవ్యాపకము అన్నారు ముందు. ఇప్పుడు ఏంటంటున్నారు? ప్రాణం సర్వవ్యాపకము. రైకి ప్రాణానికి వ్యత్యాసము లేదు. ఆవిరి మంచుగడ్డ ఒక్కటే అంటూ చెప్పుకున్నాం కదా. సూర్యప్రకాశము అన్ని దిశలా వ్యాపించి జీవరాశులను, ప్రాణులను చేస్తుంది. సూర్యుని వలననే ఉనికి. సూర్యుడు లేకుంటే ఉనికి ఉండదు, కనుక అది ప్రాణము. ఇప్పుడు చూపించారు ఆయన కిరణజన్య సంయోగ క్రియ అని. సూర్యుడేమో ఏ విధముగా సకల ప్రాణులకు ఆహారాన్ని సమకూరుస్తాడు అంటూ, అదేవిధంగా ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అంటూ ప్రతిదానికి కలుపు. పైన కింద కూడా ప్రకాశమే. ప్రాణరూపంగా ఆదిత్యుడు ప్రాణము, పరబ్రహ్మ రూపము. ప్రాణరూపంగా అందరం ఒక్కటే.
ఈ జడమైనటువంటి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సిలికాన్ మొదలైనటువంటి పదార్థాలన్నిటినీ చేతనంగా ప్రాణంగా నిలబెట్టి చేసేది ఏదండి? సూర్యరశ్మి. సన్నిధతే. సన్నిధతే అంటే సన్నివేశయతి, నిలబెడుచున్నాడు. ఆత్మభూతాన్ కరోతి. తను ఎటువంటి ప్రకాశమో అన్నిటినీ అటువంటి ప్రకాశాన్ని చేస్తున్నాడు. ఎనర్జీ ఈజ్ కండెన్స్డ్ మ్యాటర్. మ్యాటర్ ఇస్ అగైన్ స్ప్లిట్ అండ్ ఇస్ పుట్ ఇన్ మోషన్, ఇట్ గివ్స్ ఎనర్జీ. ఎనర్జీని కండెన్స్ చేస్తే మ్యాటర్ అవుతుంది, మ్యాటర్ని స్ప్లిట్ చేసి మూమెంట్కి కలిగించితే ఎనర్జీ వస్తుంది. అంటే వాట్ ఆర్ ఆల్ వి ఆర్ ఆల్ క్యాండ్ సన్లైట్. మనలో ఎనర్జీ ఉందా? మనలో ద్రవ్యం ఉందా? ఈ రెండు శక్తులు కూడా సూర్యుని నుంచే వచ్చాయి కదా. అంటే ఒక బాటిల్లో పెట్టిన సూర్యుడే మనము అంటూ తెలుసుకో. అసౌయోతపన్ ఉదేతి స సర్వేషాం భూతానాం ప్రాణాన్ ఆదాయో ఉదేతి అన్నారు. ఆయన ఉదయించాడు అంటే భూతానాం ప్రాణాన్ని ఆదాయో ఉదేతి. భూతముల యొక్క ప్రాణములను వెనక్కి తీసుకోవడానికి, లాగివేయడానికి ఆయన ఉదయిస్తాడట. ఒక్కరోజు ఉదయం అయినదంటే మన జీవితంలో ఘనజంతు జీవిత కాలరాశుల విధి కొల్వనెత్తిన హేమ కుంభమనగా. వన్ డే అయిపోయినట్టంటే మన జీవితంలో X-1. అలా X-X రాగానే అయిపోతుంది. సూర్యుడే ప్రాణము, సూర్యుడే మృత్యు. సవిత అనే పదార్థానికి తల్లి అని అర్థం. ప్రాణుల ఆత్మ సూర్యుడే. ఈ సూర్యుడి గురించి ఇంకొక మంత్రంలో కూడా సయేష వైశ్వానరో రూప ప్రాణో అగ్నిరదయతే తదేతృచయాభ్యుక్తం. అంటే దీని గురించి ఒక రుంగ్ మంత్రము కూడా ఉన్నది. విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి శతథా వర్తమానః ప్రాణః ప్రజానాం ఉదయత్యేష సూర్యః అంటూ ఒక రుంగ్ మంత్రాన్ని కూడా ఆదిత్యుని గురించి కోట్ చేశారు. ఏం చెప్తుంది అది? సకల ప్రపంచానికి స్వరూపుడు, విశ్వరూపం. సకల ప్రపంచానికి విశ్వరూపుడు కాబట్టి హరిణం అంటే కిరణాలు కలిగిన వాడు, సర్వజ్ఞుడు, జాతవేదుడు, సకల ప్రాణాలకు ఆధారుడు, కంటికి చూపు, అద్వితీయుడు, వెలుగు ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి సూర్యుని జ్ఞానులు ఆత్మగా తెలుసుకున్నారు. ప్రాణులకు ప్రాణమైన వాడు, 1000 కిరణాలు 100 రూపాలు గలవాడై ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటూ ఆ రుంగ్ మంత్రం చెప్తోంది. అదే విషయం ఇక్కడ కూడా బోధించబడినది. ఇక సూర్యుడు పుట్టిన తరువాత సూర్య ఆహారం తయారవడానికి రెడీ అయిపోయింది, రయ్యి ఉన్నది, ఎనర్జీ ఉన్నది, సూర్యచంద్రాదులు ఏర్పడ్డారు. ఇక కాలం ఏర్పడాలి కదా. సంవత్సరో వై ప్రజాపతి యస్య అయనే దక్షిణ ఉత్తరంచ. 2 అయనములు, దక్షిణాయనము, ఉత్తరాయనము. అయనము అంటే గమ్యము, ప్రయాణము. ఆ ప్రయాణము ఉత్తరం వైపు ప్రయాణము, దక్షిణం వైపు ప్రయాణం. ఇక్కడ 2 రకాలైనటువంటి వాళ్ళని చెప్తున్నారు. ఇష్టాపూర్త కర్మలు చేసిన వాళ్ళు చాంద్రమస లోకాలను పొందుతారని, మళ్ళీ పునరావృత్తి కలిగి ఉంటారని, దక్షిణ మార్గంలో ఉంటారని, రైర్యై పితృయాణం అని చెప్పారు. నెక్స్ట్ మంత్రంలో సూర్యయానం లేక సంవత్సరమే నిశ్చయంగా రైప్రణ రూపంలో ఉన్న పరబ్రహ్మ. అంటే ఈ కాలమే పరబ్రహ్మము. ఇది ఏ ప్రజాపతి. ఆయనకు దక్షిణాయనము, ఉత్తరాయణం అనే 2 మార్గాలు ఉంటాయి. మానవులలో ఎవరు ఇష్టం అంటే ఏది ఇష్టమో మైసూర్ పాక్ అది కాదు, ఇష్టి కర్మలు అంటే పుత్రకామేష్టి, ఇటువంటి చిన్న చిన్న యజ్ఞాది కర్మలు ఉంటాయి కదా, వాటిని ఇష్టి కర్మలు అంటారు. పూర్తము అంటే ఏదో పబ్లిక్ వర్క్స్, అంటే ప్రజలకు కావాల్సినటువంటి సత్రాలు కట్టించడం, రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం, ఇలాంటివన్నింటినీ పూర్త కర్మలు అంటారు. ఇష్టము, పూర్తము, దానము మొదలైనవి ఎవరు చేస్తారో అంటే కార్యబ్రహ్మను, ఇవన్నీ కార్యాలు కదా, ఈ కార్యబ్రహ్మను అర్చిస్తారో అంటే కర్మలను అనుష్ఠిస్తారో వాళ్ళు చంద్రలోకం మాత్రమే పొందుతారు. అటువంటి వారికి పునరావృత్తి ఉంటుంది, తిరిగి పుడతారు. కాబట్టి ఋషులు అంటే గృహస్థులు సంతానాన్ని కోరేవారై దక్షిణ మార్గాన్ని పొందుతున్నారు. ఈ పితృయాన మార్గం ఏదుందో అది నిశ్చయముగా లోయర్ హెవెను, రయి అంటూ చెప్పబడుతుంది. తరువాత 10వ మంత్రంలోకి వస్తే ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయ. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఇష్టాపూర్త కర్మలు దానము చేస్తూ,
అంటే కర్మకాండను చక్కగా నిర్వర్తిస్తూ దానికి తోడుగా తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విద్య అవన్నీ ఉంటూ ఆత్మానం అన్విష్య, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆత్మను అన్వేషించిన వాళ్ళవి. ఇప్పుడు వచ్చినటువంటి శిష్యులు ఎవరు? వాళ్ళలాగా పరబ్రహ్మన్ అన్వేషమాణా అన్నారు. ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే, ఆదిత్యలోకాన్ని పొందుతారు. ఏతద్వై ప్రాణానాం ఆయతనం, ఏతద్ అమృతం, ఏతద్ అభయం, ఏతద్ పరాయణం, ఏతస్మాన్ పునరావర్తన, తిరిగి రారు. ఇత్యేష నిరోధస్తేష శ్లోక. దక్షిణ మార్గాన్ని బోధించారు ముందు మంత్రంలో, 9వ మంత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉత్తర మార్గం గురించి చెప్తున్నారు. ఇది ఉత్తరాయణము, శుక్లగతి. తపస్సుతో, బ్రహ్మచర్యంతో, శ్రద్ధతో, ఉపాసనతో జగత్తుకు ఆత్మ అయినటువంటి సూర్యుడిని ఆత్మరూపంగా ఉపాసిస్తే సూర్యలోకాన్ని పొందుతారు. ఇక్కడంటే లోకాలంటే ఇలా సూర్యలోకం అంటే ఇలా ఎడం వైపు వెళ్తే వస్తుందండి, ఇలా కుడివైపు వెళ్తే చంద్రలోకం వస్తుందండి అనేటటువంటి కాన్సెప్ట్ పూర్తిగా తుడిచిపెట్టండి. లోకము అంటే అనుభవము. వాళ్ళు చేసేటటువంటి కర్మలకు అనుగుణంగా దానికి తదనుగుణమైనటువంటి అనుభవాలను పొందుతారు. ఎవరైతే కర్మిష్ఠులుగా ఉంటూ ఇష్టాపూర్త కర్మలు, దానములు, గృహస్థులుగా వాళ్ళ కర్మలను జాగ్రత్తగా చూసుకుంటూ పోతారో వాళ్ళకు లోయర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే అంతకంటే ఉన్నతమైనటువంటి మార్గము, తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, దీంతో పాటుగా ఆత్మను తెలుసుకోవాలి అనేటటువంటి అన్వేషణ కలిగి ఉంటారో వాళ్ళకు హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, సూర్యలోకాన్ని పొందుతారు అంటే అది అర్థము. ఇక్కడ భయమునకు తావు లేదు. ఎందుకు? వెనక్కి వచ్చేటటువంటి బాధ లేదు. ఇది ఆపేక్షికామృతత్వము కాదు, ఆత్యంతికామృతత్వమే, సర్వోత్కృష్టమైన గతి. దీనిని పొందినవారు దీని నుండి తిరిగి మరల రారు. దీని గురించి కర్మ చేసేవారికి ఈ పర్టికులర్ దాంట్లో జాగా లేదు. దీనిని గురించి ఓ ఋగ్ మంత్రం కూడా ఉన్నది. ఎందుకు? ఎవరికైతే బ్రహ్మచర్యము, శ్రద్ధ, తపస్సు, ఆత్మాన్వేషణ ఈ 3-4 ఉండాలి. ఒకటి శుక్లగతిలోకి రావాలి అంటే మనమైనా శుక్లగతి అంటే ఉత్తరాయణం అంటే సూర్యమార్గం అంటే హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అంటే హయ్యర్ లోకం అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద బేసిక్ కర్మ అందరికీ ఉండాలి. ఇష్టాపూర్త కర్మ ఉండాలి, దానం ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, గృహస్థ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉండాలి, కర్మలను సవ్యంగా చేయగలిగి ఉండాలి. అంటే గుడ్ కాంటాక్ట్ అనేటువంటిది ఆల్రెడీ బేస్ లైన్. దాని మీద తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, అన్వేషణ, ఆత్మ అన్వేషణ ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ని పొందుతారు అంటూ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, విద్యకు అవిద్యకు, ఉపాసన అంటే విద్య, అవిద్య అంటే కేవల కర్మ. కర్త భోక్త ఇద్దరూ ఉంటారు కేవల కర్మలో, అది బాహ్యము. ఉపాసనలో కర్త భోక్త ఉంటారు, ఇది కూడా బాహ్యంగానే జరుగుతుంది. ఉపాసన కూడా కర్మ భౌతికము, ఉపాసన భౌతికము ప్లస్ మానసికము రెండు కూడా. ఇక్కడ శరీరము, ఇంద్రియాలు వాడబడతాయి, ఉపాసనలో మనోబుద్ధులు వాడబడతాయి. ఇక్కడ కర్మ విధానాన్ని మటుకు తెలుసుకుంటారు, ఇక్కడ కర్మ తాలూకా అర్థాన్ని, ఫలాన్ని కూడా తెలిసి చేస్తారు. ఇది మెకానికల్గా ఉంటుంది, ఇక్కడ ఆలోచన ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఇక్కడ కర్త కర్మ అనే నేను కర్తను, అది చేసే కర్మ అనే భావన, ద్వైభావన ఉంటుంది. ఇక్కడ ఉపాసించే దేవతతో తాదాత్మ్యం ఉంటుంది. ఇక్కడ చిత్తశుద్ధి, వాళ్ళు ఆ చిత్తశుద్ధితో వాళ్ళు కోరినటువంటి ఫలాలను, లిమిటెడ్ ఫ్రూట్స్ను దృష్ట ఆనుశ్రవిక ఫలాలను పొందుతారు. ఇది జ్ఞానానికి ఒక దగ్గర మెట్టు, ఒక వారధి. ఇక్కడ సువర్లోకాలను పొందితే ఇక్కడ దేవలోకాలను పొందుతారు. ఇదే గీతలో కూడా చెప్పబడింది, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. ఎవరైతే కర్మలలో సతమతమవుతూ ఉంటారో అల్పమేధసాం అన్నారు. వాళ్ళ తాలూకా తేషాం వాళ్ళ యొక్క ఫలములు అంతవత్తు వెరీ లిమిటెడ్ ఆర్ ది ఫ్రూట్. దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. ఇది ఉపాసకులు. దేవాన్ దేవయజో యాంతి ఆత్మభక్త యాంతి ఆత్మపి మద్భక్త యాంతి మామపి. కర్మనిష్ఠులు, ఉపాసనాపరులు. దక్షిణ మార్గము, ఉత్తర మార్గము. కర్మనిష్ఠులు దక్షిణ మార్గంలో ఉత్తర భువ సువలోకాలు, వీళ్ళు తపజ్జన మహర్లోకాలు వేరే ఉంటాయనుకోకండి. అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
ఇవి దాటితే ఉండేది సత్యలోకము లేక బ్రహ్మలోకము అంటూ చెప్పబడుతుంది. కర్మనిష్ఠులు ఎవరు, ఉపాసన వాళ్ళు ఎవరు అను 9, 10 మంత్రాలలో వివరంగా బోధించి ఉన్నారు. 11వ మంత్రంలో దీనికి ఋగ్మంత్రాన్ని చెప్తున్నారు. పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అర్థే పురీషిణం అథ ఇమే అన్యవు పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పితం అంటూ చక్కని శ్లోకంలో మళ్ళీ ఆ పరమాత్మని సూర్యరూపంగా ప్రజెంట్ చేస్తుంది. 5 పాదాలు కలిగిన వాడు. ఇక్కడ పాదాలు ఏమిటండి? 5 ఋతువులు. మనకు 6 కదా ఋతువులు, 5 ఎందుకు చెప్పారు? హేమంతాన్ని శిశిరాన్ని కలిపేస్తే 5 అవుతాయి. చేత 5 ఋతువులు. తండ్రి అయిన వాడు పితరం, పంచపాదం పితరం ద్వాదశాత్మకం, 12 రూపాలు 12 మాసాలు ధరించినవాడు, సువర్లోకాన్ని దాటి ఉన్నత స్థానంలో ఉన్నవాడు, ఉదకము గలవాడు అంటే వర్షాన్ని కురిపించేవాడు. సూర్యుని యందు ఉదకం ఉన్నది. అది ఎలా ఉందండి? సూర్యునిలో ఉదకం ఎలా ఉన్నదండి? సూర్యునికి ఆదిత్యుడు అని పేరు. ఆదిత్యుడు అంటే ఆదానము చేసేవాడు. అంటే నీటిని గ్రహించి మేఘరూపంలో నిక్షిప్తపరిచి అవసరమైనప్పుడు మళ్ళీ వాటిని క్రిందకు వర్షింపచేసేటటువంటి వాడు. కాబట్టి వర్షాన్ని కురిపించేవాడు, ఉదకమును కలిగిన వాడు అంటూ మహర్షులు చెప్తున్నారు. ఈయన సర్వజ్ఞుడు. సప్తచక్రం అంటే 7 చక్రాలున్నాయి. 6 ఆకుల గల రథంతో సమస్త జగత్తుకు ఆధారం. ఆ 7 చక్రాలు లేక 7 గుర్రాలు అనేటటువంటివి సింబాలిక్గా చెప్పడమే కానీ ఆ 7 రంగులకు సూచన అంటూ తెలుసుకోవాలి. ఓకే. కాలస్వరూపుడు. పంచపాదం అంటే 5 అంశాలు అందులో ఉన్నాయి. 12 నెరలు అరుణ ప్రశ్నలో వస్తుంది. ద్వాదశాకృతిం 12 అవయాలు, 12 లింసు కలిగిన వాడు. కలది కలవాడు అంటే బహువ్రీహి. ఋతువులు ప్రకృతి కాంత చీరలే ఋతువులు కదా. 6 ఋతువులు 6 రకాలైనటువంటి విలక్షణంగా మళ్ళీ పక్షాలుగా రోజులుగా అయిన తండ్రి అన్నారు. ఎందుకు? జనయుతృత్వాత్ అంటే అందరికీ ప్రాణాలనిచ్చి పుట్టించుట వలన. సూర్యరశ్మి లేనిదే ఏది జరగదు. ఈవెన్ చెడిపోయినటువంటి పదార్థాలను మళ్ళీ వాటిని డ్రై చేసి ఎండబెట్టి లేకుండా చేయడానికి కూడా సూర్యరశ్మి కావాలి. దివహ అంటే స్వర్గము. దివహ ఊర్ధ్వే అన్నారు. అంటే దానికన్నా పైన ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉండేటటువంటిది. టైమ్ ఈజ్ ద ట్రూ అండ్ ఓన్లీ కాజ్. ఇట్స్ మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్. టైం అంటే ఏమిటి? మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్ ఈజ్ టైం. మిగతావన్నీ కూడా చూడు అంటే నిజమైనటువంటి కాలము కాదు. విచక్షణం అంటే జ్ఞానరూపం, విద్వాంసుడు, సర్వజ్ఞుడు, సకల కార్యాలకు కారణాలకు కూడా కారణం. పురీషిణం అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ఆఫ్ ద యూనివర్స్. సూర్యుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ఆఫ్ ద యూనివర్స్. ఎందుకు? బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఈజ్ స్టోర్డ్ బై సూర్య ఇన్ ద ఓవర్ హెడ్ ట్యాంక్. అదిగో ఈరోజు సాయంత్రం అయ్యేసరికల్లా అందులోంచి కొంత నీరు మళ్ళీ కిందకి పంపిస్తున్నాడు. దేవతలకు వాహనాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం. ఇదో ఎలక వాహనం లేదా నెమలి వాహనం. సూర్యునికి ఏదో ఈ సప్తచక్ర ఏకచక్ర వాహనం, సప్తాశ్వాలు. ఇవన్నీ ఏమిటి అర్థం? ఇవన్నీ ఏంటంటే సింబాలిక్గా చెప్పడమే తప్ప ఆ దేవతల రథాలెక్కి ఎలక మీద ఏనుగు విఘ్నేశ్వరుడు గారు వెళ్తూ ఉంటారు అనే అర్థాన్ని తీయకూడదు. ఓకే. 12వ మంత్రం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మాసోపై ప్రజాపతి. ఈ మాసములు కూడా ప్రజాపతి ఆ పరబ్రహ్మమే. ఇందులో ఏమిటున్నాయి? కృష్ణపక్షము, శుక్లపక్షము. కృష్ణపక్షం అంటే రై, శుక్లపక్షం అంటే ప్రాణము. తస్మాదేతదృషయ శుక్ల ఇష్టం కుర్వంతి ఇతరస్మిన్. ఎవరైతే మంచి మంచి పనులు చేస్తారో వాళ్ళు శుక్ల మార్గాన్ని ఎన్నుకుంటారు. అంటే వాళ్ళు చేసేటటువంటి పని ఇంపార్టెంట్ కానీ ఆ కాలం ఇంపార్టెంట్ కాదు అని చాలాసార్లు చెప్పుకుంటున్నారు. ఏ భావనతో చేస్తారో అదే శుక్లపక్షం. మంచి భావనతో చేస్తే శుక్లపక్షం, మంచి భావన లేకుండా చేస్తే కృష్ణపక్షం. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కృష్ణపక్షము, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ శుక్లపక్షము అనేటటువంటి సమయ విభజన కాదు. ద అవుట్లుక్ ఇన్ విచ్ దే డూ ద
వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కృష్ణ పక్ష అండ్ శుక్ల పక్ష. దిస్ హెస్ బిన్ ఎంఫసైజ్డ్ ఆల్సో అర్లియర్. మాసం కూడా నిశ్చయంగా ప్రజాపతి, మాసరూప ప్రజాపతికి కృష్ణపక్షము రయి, శుక్లపక్షం ప్రాణము. శుక్లపక్షాన్ని ప్రాణస్వరూపమని ప్రాణోపాసన చేయడం వలన ఈ ఉపాసన చేసిన వారు అది ఎప్పుడు ఈ కర్మలు చేసినా కూడా శుక్లపక్షం. ఎవరైతే ప్రాణస్వరూపమని ప్రాణోపాసన రెండో ప్రశ్నలో చెప్పిన విధంగా చేస్తారో వాళ్ళు ఎప్పుడు కర్మలు చేసినా కూడా శుక్లపక్షం. ప్రాణోపాసన చేయని వారు శుక్లపక్షంలో చేసినప్పటికీ కృష్ణపక్షంలో చేసినట్టే అవుతుంది. ఇక్కడ సమయాన్ని నిర్దేశించటం లేదు. ఏ విధమైన జీవన శైలి కలిగి ఉన్నారు, ఏ అవుట్లుక్లో ఉన్నారు, ఏ దృష్టికోణంలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తుంది. 13వ మంత్రంలోకి వచ్చారు. సంవత్సరమైనది, మాసములైనవి, శుక్లపక్షము కృష్ణపక్షము పక్షములైనవి, అహోరాత్రావై ప్రజాపతి, రాత్రి పగలే ప్రజాపతి అయ్యా. తస్యాహరేవ ప్రాణో రాత్రిరేవ రై. ఇందాకలాగే పగలని ప్రాణమని రాత్రిని రై అంటూ విడగొట్టారు. ప్రాణం వా ఏతే ప్రస్కందంతి ఏవా దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్రాత్రౌరత్యా సంయుజ్యంతే. ఇది ప్రాసంగికము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ రతి పగలు రాత్రి అనే విభాగంలో ఎప్పుడు రతి క్రియలో పాల్గొవాలి అనేది ఉపనిషత్తు బోధిస్తున్నదా? కానే కాదు. అది ప్రాసంగికము అన్నారు. అంటే ప్యాసింగ్ రిమార్క్ అబౌట్ యువర్ భోగాస్. యు ఆర్ డెస్టిన్డ్ టు బి ఏ కార్యపురుష అండ్ నాట్ ఏ భోగ పురుష. ఈ భోగ పురుషుడుగా ఉండి పగలలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోకు. రాత్రి యందు నీకు ఏదైనా నిద్ర ఇతర భోగాలో కావాలంటే రాత్రి యందు చేసుకో. పగలు చాలా ఉపయోగమైనటువంటి సమయము, దానిని వేస్ట్ చేయవద్దు అని చెప్పడమే తప్ప పగటిపూట రాత్రి చేయొద్దండి, రాత్రిపూట రతి చేయండి అనేటటువంటి బోధనను చేయడానికి ఉపనిషత్ తాత్పర్యము కానే కాదు అంటూ గట్టిగా తెలుసుకోవాలి. రాత్రి పగలు కూడా ప్రజాపతే, పగలు ప్రాణము, రాత్రి రై. ఎవరు పొగటి వేళ భోగపరాయణులై సమయాన్ని వ్యర్థం చేసుకుంటారో వాళ్ళు తమ ప్రాణములను ప్రస్కందంతి, వ్యర్థం చేసుకుంటారు. ప్రాణశక్తిని ప్రస్కందంతి అన్నారు. ఎవరు రాత్రి సమయాలలో భోగాలను అనుభవిస్తారో వారి మంచి మార్గాన్ని వెళ్ళిన వారి వలె చెప్పబడతారు అంటున్నారు. అంటే జ్ఞానాన్ని ఉపదేశించే ఉపనిషత్తు భోగాలను బోధించి ఈ టైంలో భోగాలను చేయండిరా, ఈ టైంలో వద్దురా అంటూ విధిస్తుందా? విధించదు కదా. భోగాలు కర్మకాండ, ఆ విధి నిషేధనే ఉపనిషత్ తాత్పర్యం. మంత్రములలో భోగముల ప్రసక్తి ఇతరేతరస్మిన్ అన్నారంటే భేద దృష్టి గల వారికి మాత్రమే ఈ విధంగా ఉంటుంది. జ్ఞానంలో ఈ భోగాల అనేటటువంటి సంబంధమే ఉండదు. భోగ ప్రసక్తి ఇంజంక్షన్ కాదు, విధివచనము కాదు, ఇది గౌణము. ఇట్ ఈజ్ ఓన్లీ సార్ట్ ఆఫ్ సెకండరీ, ఇట్ ఈస్ నాట్ ప్రైమరీ టీచింగ్ ఇది ఉపనిషత్. తత్న కర్తవ్యం ప్రతి ప్రతిషేధ ప్రాసంగిక. ఈ విధముగా చేయవద్దు అని ప్రతిషేధించడము విధివాక్యము కాదు, ప్రాసంగిక, ఏ ప్యాసింగ్ రిమార్క్ అన్నారు భగవత్పాదులు. ఇతరేతస్మిన్ ప్రాసంగిక. అన్నిటినీ మించినటువంటి ఇంద్రియ భోగాలు ఏమిటుంటాయండి? ఏదున్నా లేకపోయినా నిద్ర ఆహారము, ఈ రెండు భోగాలు లేకపోతే మనిషి ఉండలేడు. ఆలోచించండి, నిద్ర లేకుండా ఎవరన్నా ఉండగలరా? ఆహారము పానీయము లేకుండా ఉండలేరా? ఉండగలరా? ఉండలేరు. ఇతర భోగాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోతే. ఏసీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఏదో కారు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆహారము నిద్ర అనేటటువంటివి అత్యంత అవసరమైనటువంటివి. ఇతర భోగములన్నీ నాన్ ఎసెన్షియల్. పగటి సమయము శక్తి సమయము, ఎనర్జీ రిడన్, క్రియేటివ్ ఎనర్జీ ఈజ్ దేర్. దీని భోగాలతో వెళ్ళబుచ్చి సమయాన్ని వృధా చేసుకోకండి. తే ప్రాణాహ ప్రస్కందంతి అన్నారు కదా. పగటి సమయమునకు సంకేతం ఏమిటి? సూర్యుడు, ఎనర్జీ. రాత్రి సమయానికి సంకేతం ఏమిటి? చంద్రుడు లేక మ్యాటర్. అంచేత రతి అనే పదమునకు అర్థము ఏ ఇంద్రియ భోగమైనా రతియే. అంటే మనము ఒక కంటితో చక్కని గులాబీ పువ్వును ఆనందించడం కూడా రతియే. నోటితో ఏదైనా రుచికరమైన పదార్థాన్ని తినడం కూడా రతియే. సంభోగం అనేటటువంటిది ఈ భోగములలో ఒకటి.
అంటే ఇక్కడ రతి అనే పదానికి నేరో మీనింగ్ అయినటువంటి సంభోగము అనేటటువంటి దానిని తీసుకోకుండా పగల సమయంలో భోగాలతో కాలాన్ని వెళ్ళబుచ్చుకురా నాయనా, వ్యర్థం చేయకు, ప్రాణాహ ప్రస్కందంతిరా అని చెప్పడం ఒక ప్రాసంగిక వాక్యమే కానీ ఇది ప్రతిషేధం, విధి నిషేధము ప్రతిషేధము అని కాదు. భోగాలు ఎవరికి? భోగములు వారి వారి వయస్సును బట్టి, వారు ఉండేటటువంటి ఆశ్రమాన్ని బట్టి ఆ భోగాలు ఉంటాయి. ముఖ్య ప్రయోజనము ఈ భోగములకు ప్రజననము, భోగము ముఖ్య ప్రయోజనము కాదు. చక్కగా ఆనాటి ఋషులు ఏ విధముగా కండక్ట్ చేసుకోవాలి, పగలంటే ఏమిటి, రాత్రి అంటే ఏమిటి, రాత్రియే కార్యక్రమాలు, పగలే కార్యక్రమాలు, ఏ విధంగా మనిషి మోస్ట్ ప్రొడక్టివ్గా ఉండాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు. 14వ మంత్రం అన్నం వై ప్రజాపతిస్తతో వై తద్రేత అస్మాదిమా ప్రజా ప్రజాయంత ఇది. ఇక అన్నానికి వచ్చేసారు. పగలు రాత్రి అయిపోయింది, అన్నం తయారైంది. ఈ అన్నమే ప్రజాపతి, ప్రజాపతి నుంచే అన్నం వచ్చింది, దాని నుంచే బలము, రేత అంటే వీర్యము, వీర్యం అంటే బలము. తస్మాత్ ఆ బలము నుంచే ఇమాహ ప్రజా, ఈ ప్రజలంతా ప్రజాయంతా పుట్టారు. అన్నం కూడా నిశ్చయంగా ప్రజాపతి, అన్ని ప్రజాపతి. ముందేమంటున్నారు? రై, రై అంటే ప్రజాపతి. తర్వాత ఏంటన్నారు? ఇదిగో ప్రాణము అంటే ప్రజాపతి, ప్రాణం అంటే అగ్ని ప్రజాపతి, అది సూర్యుడు అది ప్రజాపతి. తర్వాత సంవత్సరము ప్రజాపతి, మాసము ప్రజాపతి, పక్షము ప్రజాపతి, దినము పగలు రాత్రి ఇది ప్రజాపతి. అన్నం కూడా ప్రజాపతి. అంటే అన్ని పరబ్రహ్మమే, సర్వం కల్వితం బ్రహ్మ. అంటే దీని నుంచే, అన్నం నుంచే పురుష బీజ శక్తి అనేటటువంటిది రేతస్సు ఉత్పన్నమవుతుంది. దాని నుండి ప్రాణులు పుడుతున్నాయి. ప్రశ్నకు సమాధానం, ప్రశ్న ఏమిటి అడిగారు? భగవన్ కుతే హవా ఇమాహ ప్రజా ప్రజాయంత. హ వా నిశ్చయముగా, ఇమాహ ప్రజా, ఈ ప్రజలు, కుతః ప్రజాయంత దేని నుంచి పుట్టాయి అంటే తస్మాత్ ఇమాహ ప్రజా ప్రజాయంత. తస్మాత్, తస్మాత్ దీని నుండి ప్రజా అంటే ఈ సృష్టి ప్రజాయంత ప్రాణులు పుట్టించబడ్డాయి. కస్మాత్ మళ్ళీ ఇదంతా విన్న తర్వాత మా అమ్మగారు నాన్నగారు ఉండేవారండి, వాళ్ళకి 4 పిల్లలండి, అందులో నేను పెద్దవాడినండి అలా చెప్పకూడదు. ప్రజాపతి నుంటే అంతా పుట్టింది. కస్మాత్ తస్మాత్, కస్మాత్ అంటే దేని నుండి, తస్మాత్ అంటే ఆ ప్రజాపతి నుండి అని చెప్పాలి. 14వ మంత్రం అన్న సృష్టి, ప్రజా సృష్టి, మిథున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి. అన్నం అంటే ఏమిటి? అద్యతే ఇది అన్న, తినేదేదో అన్నము. ఇక్కడ రై ప్రాణం విడిగా చెప్పల. శుక్ర శోణిత సంయోగమే సృష్టి. భగవన్ కుతేహ వా ఇమాః ప్రజా ప్రజాయంతే తస్మాదిమాః ప్రజా ప్రజాయంత ఇది. కస్మాత్ ప్రజాపతి ప్రత్యక్షంగా కాదు. ప్రజాపతి అంటే అది మిథున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి అయి వాటి ద్వారా ప్రజా సృష్టి. అంటే క్రమేణా వచ్చినటువంటివి. అంటే ముందు రై ప్రాణము, ఆ తరువాత సమస్త లోకాలు, సూర్యుడు ఇదిగో ఉత్తరాన్ని, అదిగో దక్షిణాన్ని, ఇదిగో తూర్పుని అంటూ సకల లోకములు, ఆ లోకములలో ఉండేటటువంటి సంవత్సరము, మాసము, ఋతువులు, అయనములు, పక్షములు, దినములు, రాత్రింబవళ్ళు అన్ని సృష్టి అయిన తరువాత అన్నాన్ని సృష్టిస్తే, ఆ అన్నం వలన వీర్యం కలిగితే, ఆ వీర్యం వలన ప్రజల సృష్టి జరుగుతుంది. ఇదే క్రమము. ఈ క్రమాన్ని తెలుసుకోండి. దీంతో కబంధీక అచ్చాయనుడని ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం అయిపోయింది. ఇక ఫలస్థుతి 15-16 మంత్రాలలో వస్తుంది. మై పేరెంట్స్ ఆర్ వాట్? మై పేరెంట్స్ ఆర్ పరబ్రహ్మ, ప్రజాపతి. దే ఏటి ప్రజాపతి. వాళ్ళు దేన్ని తిని బతికారు? ప్రజాపతినే తిని బతికారు. ఎందుకంటే ఆహారం ప్రజాపతి కదా. మరి ఐఆమ్ బోర్న్ ఆఫ్ వాట్? ఐఆమ్ బోర్న్ ఆఫ్ ప్రజాపతి. దెన్ వాట్ ఈస్ ద ట్రాజడీ? ఐ ఫర్గెట్ ఇట్. I forget that I am a direct product of the Prajapati. I forget that I am Parabrahma is my Tandri. I attribute several intermediary causes as the cause of the universe. The entire cause of the universe is only Parabrahma. The greatest Rishi declares the eternal truth. Everything is Brahman, my dear. All else is Bhranti. అంటూ 6వ ప్రశ్నలోకి వచ్చేసరికల్లా ఈ విషయం అలా క్లియర్గా చెప్పబడింది. తర్వాత 15వ మంత్రం
తద్యే హవై తత్ ప్రజాపతి వ్రతం చరంతి తే మిథునాం ఉత్పాదయంతే. ఎవరైతే ప్రజాపతి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకు సంతానం. ప్రజాపతి వ్రతం అంటే ఏమిటి అంటే ఇప్పుడు చెప్పిన విధంగా భోగలాలసులు కాకుండా, పగటి సమయాన్ని వేస్ట్ చేయకుండా, సర్వము ప్రజాపతి నుంచే సృష్టి జరిగినది అనేటటువంటి భావంతో తాము ప్రజననము కొరకనే వివాహం చేసుకున్నామని ఎవరైతే భావించి చేస్తారో అటువంటి వాళ్ళు ప్రజాపతి వ్రతం చేసినవారు. తేషామేవైష బ్రహ్మలోకే ఏషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం. ఏ క్లీన్ లైఫ్ అండ్ వాల్యూ సిస్టమ్ is being taught in this first mantra. How can one lead a very clean, modest, and then completely orderly life? And also, what are the value systems we have in our tradition? అనే విషయాన్ని చక్కగా చెప్పబడింది. అది ఎట్లుండగా ఎవరైతే ప్రజాపతి వ్రతం అనే గార్హస్య వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు సంతానాన్ని కంటారు. ఇష్టాపూర్త దానాలను చేసే వాళ్లకు చంద్రలోకము, ఉత్తమలోక ప్రాప్తికి తపస్సు, బ్రహ్మచర్యము, సత్యమును తప్పక ఆచరించవలను అంటూ 2 మార్గాలను వాళ్ళ అధికారిత్వాన్ని బట్టి చూపించారు. ప్రజాపతి వ్రతం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. గౌణ బ్రహ్మచర్యం, గృహస్థికి గౌణ బ్రహ్మచర్యం చెప్పారు. వానప్రస్థంలో ముఖ్య బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యంలో ఆ స్టూడెంట్షిప్లో పూర్తి బ్రహ్మచర్యం. గౌణ బ్రహ్మచర్యం, ముఖ్య బ్రహ్మచర్యం. ప్రజాపతి మిథున సృష్టికి అంతిమ కార్యరూపమైనటువంటి మిథున సృష్టి చేస్తారు. అంటే కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరి కార్యం ఏమిటి? ఇదిగో ప్రజననం. అక్కడ వరకు అంటే ప్రాణులు పుట్టాలి. నియమాలను ఉల్లంఘించరాదు. పితృయాణం గురించి చెప్పుకున్నాం, దేవయానం గురించి, దక్షిణ మార్గం గురించి, మళ్ళీనేమో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాళ్ళకి అంటూ చెప్పారు. తపస్సు అంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి, ఇంద్రియ నిగ్రహము, సత్యాన్ని విడవరాదు. బ్రహ్మలోకం అంటే స్వర్గాది లోకాలు అని అర్థం. ఎందుకంటే వచ్చే మంత్రంలో గురువుగారు శిష్యులకు ఏడాది బ్రహ్మచర్యము, తపస్సు, శ్రద్ధ అనేటటువంటి నియమాలు ముందు పెట్టి కదా వీళ్ళను కోర్సులోకి తీసుకున్నారు. సో 16వ మంత్రంలోకి తేషాం అసౌ విరజో బ్రహ్మలోకో నయేషు జిహ్మం అనృతం మాయాచ ఇతి. ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది ప్రథమ ప్రశ్న. మొదటి ప్రశ్న, ఎవరైతే తేషాం ముందు చెప్పబడిన ప్రజాపతి వ్రతాన్ని పాటిస్తారో, ఎవరిలో వక్ర బుద్ధి లేదో. ఎందుకు చేద్దాం అలాగా? విరజ బ్రహ్మలోకో నయేషు బ్రహ్మం. వక్ర బుద్ధి లేదో, ఎవరు అబద్ధమాడరో, ఎవరు జిమ్మం వంచన చెయ్యరో వారే దుఃఖరహితమైన బ్రహ్మలోకానికి వెళతారు. ఇది అథర్వవేదానికి చెందినటువంటి ప్రశ్నోపనిషత్తు నందలి మొదటి ప్రశ్న ముగిసినది. అందరికీ నమస్కారము. స్వస్తి. సంగ్రహ సారం ఏమిటండి ఈ మొదటి ప్రశ్నది? సృష్టి ప్రకరణం అంటే అంతా ప్రజాపతే, సర్వం బ్రహ్మమయం. శుక్ల కృష్ణ గ్రతులు సాధనాలకు సరిపోయేటట్టుగా 2 మార్గాలు చెప్పబడ్డాయి. కానీ ఆ మార్గాలు ఆయా సాధకుల యొక్క అధికారిత్వాన్ని బట్టి ఉంటాయి. మిథున సృష్టి ప్రాణము రయి, అవే అగ్ని చంద్రుడు, లేకపోతే అవే సూర్యుడు చంద్రుడు, అదే ఎనర్జీ మ్యాటరు. లోకమనగా సూర్యుడు చంద్రుడు 2 ప్రజాపతే. కాలం అంటే ఏమిటి? ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్ క్రియేట్స్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ ది కాల సృష్టి. సంవత్సరము, ఉత్తరాయణము, దక్షిణాయనము, ఎనర్జీ, మ్యాటర్ 2 కూడా ప్రజాపతి అయిన సమభావము ఉండాలి. మాసము, శుక్లపక్షము, కృష్ణపక్షము 2 కూడా ప్రజాపతి. దినము, పగలు, రాత్రి 2 ప్రజాపతే. పగలు భోగాలతో వృధా చేసుకోకురా నాన్న. అన్న సృష్టి, శుక్రతో శోణితాలు, ప్రజననము, బ్రహ్మచర్య వ్రతము ప్రాసంగికంగా చెప్పబడింది. కానీ ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని బోధించడానికి కాదండి ఉపనిషత్తు. ఇతరేతరస్మిన్ ప్రాసంగిక అథ గౌడ న ముఖ్య అంటూ చెప్పారు కదా. కేవల ఇష్టాపూర్త కర్మలు, స్వర్గలోకాలు, ఉపాసనలు, బ్రహ్మలోకాలు, ఏమేమిటి సాధనాలు, ఏమేమిటి నిషేధాలు, అంటే ఏ వక్ర మార్గంలో ఉండకూడదు, అసత్యం చెప్పకూడదు అనేటటువంటి నిషేధాలు కూడా ఇక్కడ బోధింపబడ్డాయి. అంటే ఇన్ జనరల్ ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్
to attain the best out of this creation and attain the best out of your Janma, you start in this first particular Prashna. Thatito end cheskundaam. Om Bhadram Karnebhih Shruniyama Deva Bhadram Pashyemakshabhiryajatrah Tirairangaih Stuštuvagam Sastanubhih Vyasema Deva Hitam Yadayuh Swasti na Indro Brahaspradhasravah Swasti na Pusha Visvavedah Swasti Nastarkshyo Arishtanemihi Swasti no Brahaspatirdadhatu. Om Shanti Shanti Shanti.